దేవుని ఎదుట మనకు ఆయుధం ఉంది, మనకు ఆయుధాలు ఇచ్చాడు దేవుడు. ఆయుధాలు ఏంటి అనేది నేను వివరిస్తా. ఆయుధాలు ఉన్నాయి మన దగ్గర. హల్లెలూయా. కంటికి కనబడే ఆయుధాలు కాదు, మనకు కూడా కంటికి కనబడినటువంటి శత్రువుతో, కంటికి వానితో వానిలాగానే మనం అదే వజ్రంతో వజ్రాన్ని కోయాలంటారు చూసారా? అలాగా వాని ఆయుధాలను ఎదిరించడానికి దేవుడు మనకు కూడా ఆయుధాలు ఇచ్చాడు. అది మన కంటికి కనపడవు. అయితే హల్లెలూయా, మన ఆత్మలో అవన్నీ ఉన్నాయి, మన నోటి మాటలలో అవన్నీ ఉన్నాయి, మన విశ్వాసంలో అవన్నీ దాగి ఉన్నాయి. వాటిని తీసుకొని ఎప్పుడైతే మనము కూడా వానికి వ్యతిరేకముగా యుద్ధము చేస్తామో వాటన్నింటిపైన విజయం పొందుకొనగలము. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలగలిగినటువంటి బలము గలవై. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంటున్నది ఏంటంటే, ఒక పట్టణమును స్వాధీనపరుచుకున్నట్ట కంటే వాని మనస్సును అదుపులో ఉంచుకున్నట ఎంతో గొప్ప విషయం అంట. ఏంటి? పెద్ద పట్టణాన్ని నువ్వు స్వాధీనపరుచుకునే దానికంటే నీ యొక్క మనస్సును నువ్వు అదుపులో ఉంచుకోగలిగితే దానికంటే శక్తివంతుడు అంట. హల్లెలూయా. అదే మాట ఇంకొకలాగా వాడుతున్నాను. ఏంటంటే, ఒక పట్టణాన్ని ఆక్యుపై చేసుకునే దానికంటే, లేకపోతే పట్టణం యొక్క కోటగోడలు కూల్చేదానికంటే నీ మనసులో ఉంటున్నటువంటి అడ్డుగోడలను కూల్చడము ఎంతో 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 కఠినమైనది. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? సో మెనీ వాల్స్ ఇన్ అవర్ మైండ్. మన మనస్సులలో రకరకాలైనటువంటి గోడలు ఉన్నాయి, రకరకాలైనటువంటి లిమిటేషన్స్ ఉన్నాయి, రకరకాలైనటువంటి పరిస్థితులలో మన జీవితంలో కట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమందికి రేపటి గురించిన చింత, కొంతమందికి రేపటిని గురించినటువంటి భయము. హల్లెలూయా. రకరకాలైనటువంటి భయాలండి, మన ఊహలకు అందినటువంటి భయములు. మన దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలగలిగిన, నాకు ఉద్యోగం ఉంటుందో ఉండదో అనే భయం, ఉద్యోగంలో నాకు ప్రమోషన్ వస్తుందో రాదో అనే భయం, నేను చదువుతున్నటువంటి చదువు ఉపయోగపడుతుందో లేదో అనే భయం, చదువుకున్న తర్వాత వ్యాపారమా ఉద్యోగమా అనేటువంటి భయం, లేకపోతే నాకు పిల్లలు పుడతారా, నాకు పెళ్ళైతుందా లేదా అనే భయం, పెళ్ళైన తర్వాత పిల్లలు పుడతారా లేదా అనే భయం, పిల్లలు పుట్టినటువంటి తర్వాత వాళ్ళు చక్కగుంటారా లేదా అనేటువంటి భయం, నాకు ఆరోగ్యము బాగుంటుందా, అప్పులలో బ్రతకాలా, వ్యాపారంలో వృద్ధి కలుగుతుందా, ఉద్యోగంలో విడుదల కలుగుతుందా, విజయము కలుగుతుందా, నా జీవితంలో నేను ఎదగగలనా లేదా అనేటువంటి భయం, నా జీవితానికి ఏంటి అనేటువంటి ఆలోచన. హల్లెలూయా. సో మెనీ ఫియర్స్. ఫియర్, భయము అనేటువంటిది మన యొక్క మనస్సులలో ఉంటున్నటువంటి అతిపెద్ద కోటగోడ. చెబుతున్న నాకు, వింటున్నటువంటి మీకు, ప్రతి పరిస్థితులలో ఏదో ఒక సమయంలో, ఇప్పుడు, గతములో, భవిష్యత్తులో ఖచ్చితంగా ఎదురయ్యేటువంటి పరిస్థితి భయం. భయం, లేస్తే భయం, కూర్చుంటే భయం, పోతే భయం, వస్తే భయం, మాట్లాడితే భయం, ఏం మాట్లాడితే ఏమైతుందో అనేటువంటి భయం. హల్లెలూయా. భార్య నాతో బాగుంటుందా, నా మాట వింటుందా, నాకు లోబడుతుందా, నన్ను ప్రేమిస్తుందా లేదా అనేటువంటి భయం. హౌ మై లైఫ్ విల్ బి, నా జీవితము చివరిలో ఎలాగుంటుంది అనేటువంటి భయం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మా నాన్నగారు చాలా కాలం క్రితం ఏంటి అని అంటే, ఆ వ్యక్తికి మా నాన్నగారి ఆఫీస్లో పనిచేస్తాడనమాట. ఆయన కొడుకులు ఇద్దరికి గవర్నమెంట్ ఉద్యోగస్తులు, వివాహాలయ్యే పిల్లలు. ఆయన కూడా మేనేజర్గా బాగా సంపాదించాడు. ఒక 3 ఇండ్లు ఏమో ఉన్నాయి. పెన్షన్ కూడా చాలా చక్కగా మంచి పెన్షన్ కూడా ఆయనకు వస్తుంది. బాగా తీసుకున్నాడు. ఆరోగ్యం అంతా చక్కగా ఉంది, గోల్డ్ అంతా ఉంది. అందరికీ తెలుసు ఆ విషయం. హల్లెలూయా. ఓసారి మా నాన్నగారి దగ్గరికి వచ్చి, ఎలా బ్రతకాలో ఏమో అర్థమే కావట్లేదు రాజశేఖర్ రెడ్డి అన్నాడంట. ఏమండి, ఎలా బ్రతకాలో ఏమో అర్థమే. హల్లెలూయా. ఏం బ్రతకాలి, ఇంకా అర్థం కాలేదు మా నాన్నకి. నా దగ్గరికి వచ్చి ఆ మాట అంటే నవ్వుకుంటా అన్నాడు, మనలాగా ఉండింటే ఆయన పరిస్థితి ఏం అంటే అప్పట్లో ఆర్థిక పరిస్థితులు అన్ని సరిగా లేవు, కొట్టుకుంటాడు. చెబుతున్నా, హ్యావింగ్ ఎవ్రీథింగ్ బట్ ఫియరింగ్ ఆల్వేస్. అన్నీ కలిగి ఉన్న భయము. ఎవరు చూసుకుంటారో ఏమో, ఎలాగుంటానో ఏమో. వై ఐఎమ్ షేరింగ్ దిస్ సెర్మన్ ఇన్ దిస్ సిరీస్. ఈ యొక్క సందేశాన్ని ఎందుకు దీనిలోనికి తీసుకొని వస్తున్నాను అని అంటే,
మన ఆత్మీయమైన యుద్ధ పోరాటములో అతి భయంకరమైనటువంటి శత్రువు తీసుకొని వస్తున్న వెపన్, అపవాది తీసుకొని వచ్చేటువంటి అతి పెద్ద ఆయుధం ఏదైనా ఉన్నదంటే అది భయమే. నాట్ అడల్టరీ, హల్లెలూయా, నాట్ అప్పులు కాదు, రకరకాల అనారోగ్యాలు కాదు. సాతాను తీసుకుని వచ్చేటువంటి ఆయుధాలలో అతి పెద్ద ఆయుధం ఏదైనా ఉన్నదంటే అది భయమే. నీ జీవిత ప్రయాణంలో నీకు ప్రతిరోజు ప్రతి స్టెప్లో ఎదురయ్యేటువంటిది భయము. హల్లెలూయా. అక్కడికి పోతే ఏం జరుగుతుంది, ఇక్కడ పోతే ఏం జరుగుతుంది, ఈ జరిగితే లేకపోతే భవిష్యత్తులో ఏం జరుగుతుందో, పిల్లలకి ఏం జరుగుతుందో, పెద్దలకి ఏం జరుగుతుందో, వయసు అయిన తర్వాత నాకు ఎలాగా ఉంటుందో, నాకు ఉద్యోగం వస్తుందా రాదా, పిల్లలు బాగుంటారా, ఆరోగ్యంగా ఉంటారా, మా ఆయన బాగుంటాడు, రకరకాలైనటువంటి భయాలండి. సాతాను ఆ భయం అనేటువంటి పెద్ద కోటను కట్టేశాడు. హల్లెలూయా. బైబిల్లో భయానికి వ్యతిరేకముగా పనిచేయుచున్నది ఎవరు అని అంటే ధైర్యం కాదు, విశ్వాసము. విశ్వాసానికి వ్యతిరేకముగా భయము పనిచేస్తున్నది, భయమునకు వ్యతిరేకముగా విశ్వాసము పనిచేస్తున్నది. హల్లెలూయా. if you want to overcome the fear, you must build in the faith. నువ్వు నీలో ఉన్న భయాన్ని నువ్వు జయించాలనుకుంటున్నట్లయితే విశ్వాసములో నువ్వు బలపడాలి.